అంటే జనరల్‌గా పోలీసులపై మెయిన్‌గా పోలీసులు కొంతవరకు ఐఏఎస్ ఆఫీసర్లపై గూడా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. వీళ్ళు చెప్పిన పనులు చేపించుకుంటారు. ప్రభుత్వాలు See, లేదంటే మినిస్టర్స్ వాటెవర్. ఇది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిందేం కాదండి. మొదటి బట్ నుంచి. బట్ ఇప్పుడు ఉందా నాకు అది? తెలిసి హ్మ్. నేననేది ఒకటండి. పొలిటీషియన్స్ వాళ్ళని కట్ చేయాలనేది ఎక్కడ అనకూడదు. చాలా ఫస్ట్ మనం ఏమనుకుంటే పొలిటీషియన్‌తో మాట్లాడటమే రాంగ్ అని అనుకుంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండి. వాళ్ళతో కలిసే ఒక చేయాలి ఎంపీ పని. ఉన్నారనుకోండి, ఆయన కలిసి ఏదో పని పబ్లిక్ చేయాలి. ఆయన పబ్లిక్ సమస్యలు తీసుకొస్తారు. అవును. తెచ్చినప్పుడు మనకు తెలిసిందే రైట్ అనుకోకూడదు ఎప్పుడు. మనకు తెచ్చినప్పుడు అతను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైనా ఉందనుకోండి, ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోణం కూడా చాలా అవసరం. మనం అవును. కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని మనకే తెలిసింది కరెక్ట్ అనుకుంటే అంతకన్నా ఇంకా పొరపాటు ఇంకోటి ఉండదు. హ్మ్. అవతల వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా సమస్యలు తెస్తే మనం పరిశీలించాలి. ఒక ఇష్యూ ఉందనుకోండి, అతను చెప్తాడు, "సార్ అది కరెక్ట్ కాదు. మీరు అనుకునేది ఇది రాంగ్" అని చెప్పి అంటాడు. అంటే మనం వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే చెప్పిందో లేతే అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పిందో రాంగ్ ఉందనుకోండి, వారికి ఫోన్ చేస్తాం. చేసి ఏవండీ ఇలా ఉంది, ఇట్లా అని చెప్పి చెప్తాం. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయకు, ఆ! ఇలానే చెయ్యి అని చెప్పినప్పుడు అలా చేసినప్పుడు చెయ్యము అని చేయాలి. చెప్తున్నాను. అదే నేననేది. ఇలా ఇగో ఇది రాంగ్ ఇది మీరైనా గాని చేయండి. ఈ మర్డర్ కేస్‌లో ఉన్నాడు ఇతను తీసేయండి అని అంటే గనక అది చెయ్యరు చెయ్యం. మీరు. చెయ్యనప్పుడు బదిలీలు అలాంటి అలా ఏమి సందర్భాలు ఉండదండి. అయినాయా అలా మీకు? కాదండి. మీకు అలా అలా ఉండదు. అయినాయా? అలా ఉండరు. హ్మ్. మంత్రులు కూడా అలా చెప్తారనో, ఎమ్మెల్యేలు అలా చెప్తారనో ఎప్పుడు ఉండదు. అనుకోవద్దు. హ్మ్. వాళ్ళు బాధ్యతతోటే ఉంటారు. ఎక్కడున్నా గాని. ఎక్కడో వాళ్ళని మనం కన్విన్స్ ఎక్కడో చేయాలి. అక్కడ కొంచెం. మనం కన్విన్స్ చేసి చెప్పాలి. అది కూడా హ్మ్. చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్ట్ ఆఫ్ ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. అవును. లేదా పిల్లలు ఉంటారు. ఏదో మాట వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేసి కన్విన్స్ కన్విన్స్ చేయాలని ట్రై చేయాలి. చేస్తాం. కరెక్ట్. సో, కన్విన్సింగ్ దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ నెగోషియేటింగ్. అంతే. సో, మనం మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి, లేదు సార్ ఇగో ఇట్లా అని చెప్పి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి మంత్రికో, హ్మ్. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏదో ఒక వాళ్ళు ఎవరో ఇచ్చిన రాంగ్ ఫీడ్‌బ్యాక్ తోటి కొంతమంది ఎళ్లి అట్లా మాట్లాడవచ్చు. అవును. బట్ అది వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి వినేవాళ్ళు ఉంటారు. ఈ నెగోషియేషన్ అంటే ఈ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఒక సివిల్ సర్వెంట్ గాని, ఎక్కడైనా ఎనీ ఆర్గనైజేషన్‌లో గాని ఆర్ ఈవెన్ ఫ్యామిలీలో గాని. కరెక్ట్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, మనం అతనేదో చెప్పాడు కాబట్టి నేను చేయనంటే గనుక కాదు. దాంట్లో రైట్ ఏంటే తప్పకుండా పరిశీలించాలి. రాంగ్ అయితే మనం కన్విన్స్ చేసి చెప్పాలి. తప్పు చెప్పిన దాన్ని చేయాల్సిన అవసరం లేదని అంటారు. కరెక్ట్. ఆ కన్విన్సింగ్‌లో రంగనాథ్ గారికి ఆహ్, ఎక్స్‌పీరియన్స్ ఉంది, చాకచక్యం ఉంది. ఓకే. తర్వాత ప్రజల పట్ల, మహిళా సమస్యలు గాని, వాటెవర్ అలాంటి సమస్యల పట్ల అవగాహన గూడా ఉంది. బాగుంది. ఫైనల్ క్వెషన్ ఇది. ఫ్యూచర్‌లో రంగనాథ్ గారిని రాజకీయ నాయకుడిగా గూడా చూడొచ్చా? అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా నేను మీకు? నా ఉద్యోగం నేను సక్రమంగా ఉద్యోగం చేస్తున్నాను. తర్వాత గురించి. నేను ఉద్యోగం అంటే చాలా సక్రమంగా మంది అఫీషియల్స్ అంటే యాహ్! ఐఏఎస్, ఐపీఎస్‌లు గాని, వేరే ఉద్యోగులు నాకు గాని అటువంటి ఆలోచన ఏం రాజకీయాల వైపు లేదండి. చాలా మంది మారారు. రిటైర్ అయ్యాక. చూడండి అది నాకైతే అటువంటి ఆలోచనలు లేవండి. నేను ఇప్పుడు ఇలా పనిచేస్తున్నానంటే ఇప్పుడు కొత్తగా పనిచేస్తున్నది. 20 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇలానే పనిచేసేవాడిని.